హీరోల్ని ఇదే వేదిక మీద ఏ పరిస్థితి జరుగుతున్నా కూడా నన్ను అడిగినప్పుడు నేను వాళ్ళతో మాట్లాడి నేను తీసుకొచ్చిన సందర్భాలు చాలా ఉన్నాయి. నాగేశ్వరరావు లాంటి మహానుభావుని కూడా ఇక్కడ తీసుకొచ్చేటప్పుడు కూడా నా ప్రమేయంతోనే జరిగినవి ఉన్నాయి. కానీ ఈరోజు నా సన్మానం జరిగిన ఏ ఆర్టిస్ట్కి నేను చెప్పలేదు. కారణం ఏంటంటే ఇది నా కుటుంబం మధ్య చేసుకున్నటువంటి సత్కారం. మీ అందరితో నేను మాట్లాడుకోవాలి. ఆర్టిస్టులు అందరూ వస్తాయి, మీరు అందరూ హాయిగా చూసుకోవడం, హలో అనుకోవడం, మీరు వెళ్ళిపోవడం, అది కాదు. నేను ఈరోజు మీరు నా మనసుని పెట్టాలి. మీ అందరు ఆశీర్వాదంతో ఈరోజు నేను స్టేజ్కి వచ్చాను. అలాంటప్పుడు మీ అందరినీ నిండుగా చూసుకోవాలి. మీ మనసు మళ్ళీ అటువైపు డైవర్ట్ అవ్వకూడదు. నన్ను చూడాలి. మీరు మీ బిడ్డగా నేను ఎటువంటి వాడిని ఈరోజు ఎందరికో సన్మాన సత్కారాలు చేసినటువంటి వ్యక్తిని మీరు పంపించినటువంటి ఈ గడ్డ నుంచి వెళ్ళి ఒక కళాకారుడిగా ప్రేక్షక హృదయాల్లో కూడా అంతవరకు వెళ్ళినటువంటి వ్యక్తికి సత్కారం జరుగుతుంటే మధ్యలో మనకి ఇలాంటి గ్లామర్ డిస్టర్బెన్స్ లేకుండా నన్ను మీరు ఆనందంగా చూసి మీ కళ్ళ తొట్టి నేను చూసుకొని నేను తృప్తిపడాలి.